హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను కుట్టిన హ్యాండ్ డిజైన్ అయితే నాకు మళ్ళీ అయితే వాట్సాప్ చేసి అయితే సేమ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారండి. సో ఆ డిజైన్ అయితే చూపించే ముందు అయితే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో డిజైన్ అయితే ఇది ఇక్కడ లోపల డిజైన్ కూడా వైటే ఉంది, లైటింగ్కి కూడా మొత్తం వైట్గానే కనబడుతుంది. సో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత పిక్చర్ వచ్చేసి ఇది చాలా నీట్గా అయితే ఉంది కదండి. సో ఇప్పుడైతే దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలి. సో లైనింగ్ ప్లస్ దీనికి మెయిన్ క్లాత్ కూడా వేసుకోవాలండి. సో ఫస్ట్ మనకి లోపల హ్యాండ్ లెంత్ అయితే చాలా షార్ట్గా అయితే ఉండాలి. అదైతే మనకి పైన పఫ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కనబడకూడదు. షార్ట్ అయిన అంటే మనకి ఒక 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఖర్చుతో కలిపి అయితే 6 ఇంచెస్ అయితే పెట్టానండి మార్కింగ్. 6 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి ఒక 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. సో షోల్డర్ డౌన్ అనేది తర్వాత అయితే ఇక్కడ ఒక షోల్డర్ డౌన్ దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ అయితే తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనము ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హార్మ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి. హార్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. సో 9 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఒక 1 ఇంచ్ విడ్త్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ విడ్త్ దగ్గర నుంచి హార్మ్ లూజ్కు మనము ఇలా స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. షోల్డర్ సైడ్కి వచ్చేసరికి 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఆర్మ్ సైడ్కి వచ్చేసరికి 1/4 ఇంచు అనేది కిందికి పెట్టుకొని ఇలా ఆర్మ్ కర్వ్ అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి. హ్యాండ్ లూజ్ కోసం అయితే మనకి ఇలా ఫుల్ హ్యాండ్ అయితే ఇచ్చారు. సో మనము షార్ట్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని అయితే రివర్స్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ కోసము మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లెంత్ అనేది ఎంత మార్కింగ్ చేసుకున్నామో అంత మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఇలా లూజ్ అనేది ఎలానో తీసుకోవాలి. సో మనకి కొలత బ్లౌజ్ ఏది ఇచ్చినా కూడా ఇంతే అండి. షార్ట్ హ్యాండ్ ఇచ్చి లాంగ్ హ్యాండ్ కుట్టమన్నా, లాంగ్ హ్యాండ్ ఇచ్చి షార్ట్ హ్యాండ్ కుట్టమన్నా కూడా సేమ్ ఇదే మెథడ్ని ఫాలో అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ హ్యాండ్ కోసం హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో ఫైనల్లీ అయితే హ్యాండ్ కర్వ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా లైనింగ్. సో దీన్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాము. లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలండి. సో నేనైతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే తీసుకుంటాను. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేవి ఏమీ లేకుండా కటింగ్ అయితే చేసుకున్నాం కదా. సో ఈ ఓపెన్ కటింగ్ కూడా ఓపెన్ చేసేసుకుంటే ఫైనల్లీ కంప్లీట్ అయిపోతుంది. అలాగే షోల్డర్ దగ్గర కూడా మనము కంపల్సరీ మిడిల్ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. సో బ్లౌజ్ కట్ చేయగా ఈ క్లాత్ అయితే మిగిలిందండి. సో ఈ క్లాత్లో మనకి కావాల్సిన హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అలాగే పఫ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నేనైతే హ్యాండ్ ఎంత ఉందో అంత అయితే తీసుకున్నాను. సో క్లాత్ కూడా చూసుకోవాలి కదా, సైడ్కి జాయింటింగ్ అయితే పడుతుంది. సో ఈ పీస్ అయితే మనకి సైడ్ జాయింటింగ్కి అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మిగిలిన క్లాత్తో అయితే మనము పఫ్ కోసం అయితే తీసుకోవాలండి. ఇలా మిగిలిన క్లాత్ని అయితే మనకి ప్రిల్స్ పెట్టుకోవడానికి అయితే కరెక్ట్ లెంత్ విడ్త్తో అయితే చూసుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అన్నది అయితే మనకి సంబంధం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మనం తీసుకోవడానికి అయితే కొలత అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ 7 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ అయితే కావాలి. అలాగే ఒక 14 or 15 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ అయితే కావాలండి. సో మనకి ఇక్కడ ఇలా తీసుకుంటే ఓన్లీ సింగిల్ హ్యాండ్కి మాత్రమే వస్తుంది కదా. సో ఇలా కాకుండా మనకి 2 హ్యాండ్స్కి కావాలి అంటే ఎలా వస్తుందో అయితే చూసుకోవాలి. అప్పుడు అయితే మనకి డిజైన్తో అయితే పని అయితే ఏం లేదండి. సో ఇలా నేను జస్ట్ ఫోల్డింగ్ అనేది చేంజ్ చేశాను. సో ఇలా ఫోల్డింగ్ అనేది చేంజ్ చేసినప్పుడు మనకి 1 సైడ్ వచ్చేసి 7 ఇంచెస్కి అయితే కరెక్ట్గా ఉందండి. సో మనకి లెంత్ అయితే ఇక్కడ వరకు సరిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుందాం. సో ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయినప్పుడు విడ్త్ అనేది చూసుకోవాలి. సో విడ్త్ అనేది మనకి ప్రిల్స్ ఎక్కువగా కావాలియా తక్కువ కావాలి అనేది మన క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి. ఇది అయితే పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి 16 ఇంచెస్ 15 or 16 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 16 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో 14 నుంచి 16 ఇంచెస్ 14, 15 or 16 క్లాత్ని బట్టి మనము పెంచుకోవచ్చండి. క్లాత్ ఎంత ఉంటే మనకి అన్ని ప్రిల్స్ అయితే ఎక్కువ వస్తాయి, అంత లూజ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ 7 ఇంచెస్ అయితే లెంత్ ఉండాలి. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. సో ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర సేమ్ విడ్త్ అయితే చూసుకోవాలి.
సో ఇక్కడ 4 ఇంచెస్, వన్ సైడ్ వచ్చేసి 7 ఇంచెస్, వన్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ ఇలా లైన్ అయితే తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్కేల్ అయితే సరిపోవట్లేదండి, అందుకే ఇలా టేప్తోని ఇలా స్ట్రైట్గా అయితే ఒక మార్జిన్ అని తీసుకున్నాము. సో ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టాను కదా. సో ఇప్పుడు ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేయకుండా మనము హ్యాండ్ కర్వ్ అనేది ఎలా తీసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగూ హ్యాండ్ కర్వ్ షేప్లో మనం ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కటింగ్ అనేది చేసుకున్నప్పుడు మనకి 7 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ దగ్గరికి అయితే వస్తుందండి. అలాగే ఇక్కడ తక్కువ విడ్త్తో అయితే ఉంది కదా మనకి హ్యాండ్ కర్వ్ లాగా, అది వచ్చేసి మనకి షోల్డర్ పైన వస్తుంది కాబట్టి ఇక్కడ చిన్నగా కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ తక్కువ విడ్త్ ఉన్నది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత సేమ్ హ్యాండ్ లెంత్ లాగా అయితే వచ్చింది కదా, సేమ్ అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడైతే 2 హ్యాండ్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి. సో ఇక్కడ ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి తక్కువ విడ్త్ ఉందేమో లెంత్ ఉందేమో షోల్డర్ పైన వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదా, సో అది వచ్చేసి మనకి కింద లూజ్కి అయితే వస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ అయితే ప్రిల్స్ అనేవి పెట్టి చూపిస్తున్నాను. సో ఇలా అయితే ఈ మోడల్లో అయితే మనం హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. చాలా చూడడానికి కొంచెం కష్టంలా అనిపిస్తుంది కానీ మనం స్టిచ్చింగ్ చేస్తేనే చాలా ఈజీగా అయితే ఉందండి. సో ఇక్కడైతే నేను లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసి అయితే మళ్ళీ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ లైనింగ్కి కూడా జాయింటింగ్ అనేది ఉంది, అలాగే హ్యాండ్ మెయిన్ క్లాత్కి కూడా జాయింటింగ్ అనేది ఉంది. సో ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసాను, కంప్లీట్ అయితే అయిపోయింది. లోతు కూడా తీసుకోవాలండి. సో ఇక్కడ నేను లోతు కూడా తీసేసాను. సో మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రివర్స్ తీసాను, ఎందుకంటే మనకి లోపటే ఉంటుంది కదా, కావాలి అంటే మనం పైపింగ్ కానీ పంపకం కానీ అయితే చేసేసుకోవచ్చు. సో మనం ఫైనల్లీ అయితే పఫ్ కోసం అయితే ఈ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ కింద 7 ఇంచెస్తో అయితే కటింగ్, ఫోల్డింగ్ మీద 7 ఇంచెస్తో కటింగ్ చేసుకున్నాం కదండి. ఈ లెంత్ విడ్త్ అనేది ఎక్కువ ఉన్న దగ్గర ఇలా మనకి ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి కావాలి అంటే ఏదైనా లేస్ కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో నేనైతే ఇక్కడ లేస్ లాంటిది అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా ఫోల్డింగ్ చేసి అయితే పెట్టేస్తున్నాను. సో మనకి పీకో అయితే అవసరం లేదండి, సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఆ ఎడ్జెస్ అనేవి ఏం కనబడకుండా నీట్గా ఉండడానికి మాత్రమే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఫోల్డింగ్ ఏర్పడినట్టుగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా 2 హ్యాండ్స్కి అయితే మనం ఇలా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టాను. సో ఇప్పుడు మనకి మిడిల్ అనేది ఉంది కదండి. సో ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకుందాము. లేదు అన్నా కూడా చిన్నగా కట్ మార్క్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. సో మనకి ఎలా ఐడియా ఉంటే అలాగూ. సో నేనైతే ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి అటొక 2 ఇంచెస్ ఇటొక 2 ఇంచెస్, మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉంటే 1.5 ఇంచ్ కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ చివర నుంచి ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. 2 సైడ్స్ ఇలా, వన్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. సో ఇలా వన్ సైడు అంటే మన సైడ్ మాత్రమే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఉండేట్టు, మనకి క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి 1/2 ఇంచ్ పెట్టుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో మనకి ప్రిల్ అనేది ఏర్పడాలి, అలాగే చిన్నగా కూడా ఉండాలి, అలా అయితేనే నీట్గా ఉంటుందండి. సో ఇక్కడ వన్ సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనకి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవచ్చుకుంటే అలాగే అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి కన్వీనియంట్గా ఉన్నదాన్ని బట్టి అయితే మనము ప్రిల్స్ క్లాత్ని అయితే తిప్పేసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. కాకపోతే రెండు 2 సైడ్స్ పెట్టుకున్న ప్రిల్స్ కూడా షోల్డర్ వైపు మాత్రమే ఉండాలి, ఆపోజిట్ అయితే ఉండకూడదు. ఇలా రెండు ఎదురుగా ఉంటేనే మనకి ఆ షేప్ అంటే ఇలా ఫ్లవర్ లాగా అయితే వస్తుందండి. సో అటు కుచ్చు ఇటు కుచ్చు అనేది 2 కలిసిపోవాలి. సో ఇలా అన్ని కుచ్చులు అయితే పెట్టేసుకొని ఇలా మనకి కుచ్చులు అనేది ఊడిపోకుండా ఇలా ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే ఇలా అయితే వచ్చింది అండి. బేబీ క్యాప్ లాగా అయితే ఉంది కదా చూడటానికి.
ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్రిల్స్ అనేవి ఎదురెదురుగా ఉంటాయి. మిడిల్లో అయితే మనకి షోల్డర్ కట్ మార్క్ అయితే ఉంది కదా, సేమ్ ఇంకో దానికి కూడా ఇలా షోల్డర్ పైన ఒక 2 ఇంచెస్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకొని సేమ్ ప్రిల్స్ అనేవి పెట్టుకుందామండి. ఫైనల్లీ అయితే 2 హ్యాండ్స్కి అయితే ఇలా పఫ్ అనేది రెడీ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనము ఈ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా, హ్యాండ్కి మిడిల్ మార్కింగ్ అనేది ఉంది, అలాగే ఈ పఫ్ కోసం అయితే కూడా మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా. సో ఈ మిడిల్ మార్కింగ్ను కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పిన్ అనేది పెట్టుకొని మనకి పైన ఉన్న ప్రిల్స్ క్లాత్ని కూడా కరెక్ట్గా మనకి అంటే ఎక్కడి వరకు వస్తుందో కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్కి అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో మనకి ప్రిల్స్ అటు ఇటు పెట్టుకున్నాం కాబట్టి రెండు మనకి షోల్డర్ పైన అంటే హ్యాండ్ షోల్డర్ పైన కరెక్ట్ మిడిల్లో వచ్చేట్టు అయితే కరెక్ట్ సెట్ చేసుకొని మరి ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ లోతు అనేది తీసాను కాబట్టి సో లోతు మార్కింగ్ ఒకటి మనకి కరెక్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనకి బ్లౌజ్కి జాయిన్ చేస్తే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే మనకి ఇలా వచ్చిందండి. సో చాలా నీట్గా అయితే ఉంది కదా. మనకి ఎంత క్లాత్ అయినా తీసుకోవచ్చు. సో విడ్త్ ఎంత అయినా పర్లేదు, లెంత్ ఎంత అయినా పర్లేదు. అంటే లెంత్ అంటే ఒక 16-17 ఇంచెస్ వరకు తీసుకుంటే మనకి ప్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే లెంత్ అనేది తీసుకుంటే మనకి ఇంకా లూజ్గా ఇంకా కింది వరకు కూడా అంటే మోచేతి వరకు కూడా ఇలా పఫ్ అనేది సాగినట్టు నీట్గా కనబడుతుందండి. సో ఇంకో దానికి కూడా సేమ్ జాయింటింగ్ అనేది చేసేసుకున్నాము. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. నా ఛానల్లో అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే మోడల్స్ ఐడియాస్ మాత్రమే ఉంటాయండి. ఈ రఫ్ అండ్ టఫ్గా అయితే నేను వీడియోస్ అయితే చెప్పను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అప్లోడ్ అయితే చేస్తాను. మనకు వచ్చిన పని ఇంకొక నలుగురికి నేర్పించాలనే ఉద్దేశం అయితే నాకు ఉందండి. సో ఫైనల్లీ అయితే ఇలా 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ దీనికి వచ్చేసి ఫ్రంట్ ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఇలా మనకి సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. సో హ్యాండ్స్కి అయితే లోత్ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా. సో ఎటు సైడ్ వస్తుందా అనేది హ్యాండ్ ఎటు సైడ్ రైట్ సైడ్దా లెఫ్ట్ సైడ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇలా షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్ మిడిల్ని అయితే పెట్టేసుకొని ఇలా జాయింటింగ్ కంపల్సరీగా మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి.
సో ఫైనల్లీ అయితే 2 హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేశాను. సో మనకి చూసారు కదా, ఎక్కువ లెంత్తో అది తీసుకుంటే ఇలా ప్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. సో మనకి పప్పు కూడా చాలా నీట్గా అయితే కనబడుతుంది. సో ఇలా స్టిఫ్గా ఉండే క్లాత్ కాకుండా ఇలా మెత్తటి క్లాత్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పప్పు చాలా నీట్గా ఉంటుందండి. స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే మనకి పైకి నిల్చొని అయితే ఉంటుంది, అంత బాగుండదు. సో ఇలా మనకి లోపల ఒక హ్యాండ్, పైన పప్పుతో అయితే ఇలా అయితే వస్తుంది. చూడడానికి అమ్మో అనిపించింది, కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉందండి. సో మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ట్రై చేయొచ్చు. క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదా అని అనుకున్నాను, కానీ కరెక్ట్గా అయితే క్లాత్ సరిపోయిందండి. సో ఫైనల్లీ అయితే వీడియో బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒక బ్లౌజ్కి అయితే ఫ్రంట్ ఒక డిజైన్, బ్యాక్ సైడ్ ఒక డిజైన్ అయితే, అలాగే హ్యాండ్స్కి కూడా ఒక డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశాను. సో మనము ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా డీప్ నెక్తో కట్ వర్క్ అయితే ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బోట్ నెక్తో అయితే డ్రాప్ అయితే పెట్టానండి. మనకి హ్యాండ్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.